పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి అటువంటి ఆలోచన ధోరణి ఇవ్వటానికి ఉపయోగపడుతుంది వొకేషనల్ ఎడ్యుకేషన్, అలాగే ఆర్ట్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా సమూలంగా పిల్లలకి మార్పు తీసుకురావటం కోసం ఉద్దేశించినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా. ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా ఒక స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్లో వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడి వరకు ఈ ఉన్నటువంటి మార్పులు. కానీ వీటిలో కొన్ని కాంట్రవర్సీస్ బయలుదేరినాయి. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి కాంట్రవర్సీ ఏమిటంటే 3 లాంగ్వేజెస్ కాంట్రవర్సీ. ఏంటి 3 లాంగ్వేజెస్ కాంట్రవర్సీ? 3 లాంగ్వేజెస్ని సిబిఎస్ఈ పిల్లలకి కంపల్సరీ చేశారు 26, 27 నుంచి. ఎవరికి కంపల్సరీ చేశారు అంటే ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే ఈ 3 లాంగ్వేజెస్ అనేటువంటివి మన పిల్లలకి అంటే 6th క్లాస్ నుంచి 26, 27లో 6th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 3 లాంగ్వేజెస్ అనేటువంటిది కంపల్సరీ చేయబోతున్నాము. మరి ఇప్పుడు 9th, 10th వీళ్ళకి కంపల్సరీ కాదు అని ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్లో చెప్పడం జరిగింది. సో దట్ 6th క్లాస్లో మొదలెట్టినటువంటి పిల్లలు 20, 30, 31కి వచ్చేటప్పటికి వాళ్ళు 10th క్లాస్కి వస్తారు కాబట్టి ఆ టైంకి వాళ్ళకి 3 లాంగ్వేజెస్ కంపల్సరీ. ఇలా గ్రాడ్యువల్గా పిల్లల మీద ఒత్తిడి లేకుండా మనం చేస్తున్నాము. సో మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాలు ఉంది కాబట్టి 5వ సంవత్సరంలో ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి థర్డ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ కూడా పిల్లల మీద అటువంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో కానీ ఇప్పుడు 9th, 10thకి సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ ఉండదు అని చెప్పారు. కానీ రీసెంట్గా మే 15th ఇచ్చినటువంటి సర్క్యులర్లో సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే 3 లాంగ్వేజెస్ అనేటువంటివి ఈ ఏడాది 9th కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇది చెప్పటం వల్ల పెద్ద కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా బయలుదేరింది. సో మరి దీనికి సంబంధించి ఒక పిల్ సుప్రీంకోర్టులో కూడా ఒక 2 రోజుల క్రితం వేయటం జరిగింది. ఒక 1 వీక్లో దాని హీరింగ్ కూడా వచ్చేటువంటి సుప్రీంకోర్టు దాని యొక్క హీరింగ్ని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి 3 లాంగ్వేజెస్ అబ్జెక్షన్స్ ఏమిటి? మీరు చాలా హరీగా డెసిషన్ తీసుకున్నారు. ఈ 9th క్లాస్లో ఇప్పుడు 3 లాంగ్వేజెస్ అనేటువంటి ఏప్రిల్ 9th ఇచ్చినటువంటి సర్క్యులర్లో మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. సో ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏమిటంటే ఈ 9th క్లాస్ పిల్లలకి థర్డ్ లాంగ్వేజ్ పెట్టారు. ఓకే, పెట్టిన తర్వాత వీళ్ళకి బుక్స్ని కూడా వీళ్ళు ఇంకా రెడీ చేయలేదు. మరి వీళ్ళకి కావలసినటువంటి బుక్స్ ఏమిటంటే 6th క్లాస్లో ఆల్రెడీ 6th క్లాస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి రెడీ అయినటువంటి బుక్సే వీళ్ళని కూడా అడాప్ట్ చేసుకోమన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళని అడాప్ట్ చేసుకోమన్నారో అంటే దాని అర్థం ఏమిటి? సిబిఎస్ఈనే ప్రిపేర్డ్నెస్తో లేదు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ద థర్డ్ అబ్జెక్షన్ ఏమిటి అంటే మరి ఈ పిల్లలకి బోధించటానికి ఇప్పుడు ఒక తెలుగు అనేటువంటిది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లవాడు తెలుగు తీసుకోవాలనుకుందాం. మరి దీని ప్రకారం ఖచ్చితంగా అతనికి అవకాశం ఉంది కదా. మరి అక్కడ తెలుగు టీచ్ చేయడానికి ఆ స్కూల్ పర్మిట్ చేస్తుందా? అక్కడ రిసోర్సెస్ ఉంటాయా? ఈ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని అక్రాస్ ద ఇండియా స్కూల్స్లో టీచ్ చేయడానికి ప్రొఫిషియన్సీ ఎక్కడుంటుంది అనేటువంటిది పీక్ క్వశ్చన్. అంటే ఆ రెడీనెస్ లేదు. సో అఫ్కోర్స్ సిబిఎస్ఈ కూడా చెప్పింది ఏమని అంటే రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా ఉన్నా లేదా ఆ లాంగ్వేజ్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వేరే టీచర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ సేవలను మనం ఉపయోగించుకోవాలని. సో ఈ కారణాల వల్ల సుప్రీంకోర్టుని ఈ పేరెంట్స్ అంతా కూడా సుమారుగా 19 మంది పేరెంట్స్ ఢిల్లీ, నోయిడా, చెన్నై ఇలా డిఫరెంట్ సిటీస్ నుంచి ఈ పిల్లులు వేయటం జరిగింది. సో దీనివల్ల ఏమిటంటే వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే దీన్ని ఖచ్చితంగా ఈ 9thలో ఇప్పుడు పెట్టొద్దు, దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయండి, లేదా జూలై 1st నుంచి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు కాబట్టి ఇంటీరియం ఆర్డర్ ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిది. ఇది 3 లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. సో మరి ఇది ఖచ్చితంగా 3 లాంగ్వేజెస్ అనేటువంటి ఇప్పుడు 9thలో పెట్టడం వల్ల అంటే అప్పటి వరకు తెలియనటువంటి సబ్జెక్ట్ని ఒక పిల్లవాడు 9thలో తీసుకుని 10thలో ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే అది ఒక ఈజీ థింగ్ కాదు. సో పర్టికులర్లీ లాంగ్వేజ్ విషయంలో. ఎందుకంటే ఒక తెలుగు పేరెంట్ గుజరాత్లో ఉన్నాడు, సో అక్కడ థర్డ్ లాంగ్వేజ్ మనం తీసుకోవాలి. సో ఇప్పుడు గుజరాతీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అతను తీసుకున్నట్లయితే మరి అప్పటికప్పుడు ఆ పిల్లవాడిని రెడీ చేయటం సో సాహసంతో కూడుకున్నటువంటి పని. ఖచ్చితంగా ఇది స్ట్రెస్ని ఆ పిల్లలకి క్రియేట్ చేస్తుంది. అదే 6th క్లాస్లో మనం ఎప్పుడైతే మనం చేసామో ఇక వాళ్ళకి ఒక 4-5 ఇయర్స్ ఉంది కాబట్టి ఆ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఈ కాంట్రవర్సీ మీద సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. సో ఇవి పక్కన పెడితే
ఇక ఫైనల్ పాయింట్ ఏమిటంటే సిబిఎస్ఈలో సమూలంగా ఎగ్జామినేషన్ స్ట్రాటజీని, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని సమూలంగా మారుస్తూ ఉన్నారు. మరి ఈ మార్పులు ఏమిటి? ఈ మార్పులకు తగ్గట్టుగా పిల్లల్ని ఏ విధంగా రెడీ చేయాలి? వీటిలో మార్పు ఏమిటి అంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50%కి పెంచుతూ పోయారు. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 25%, 30% అలా 50 ఇయర్స్కి పెంచుతూ పోయారు. ఈ ఏడాది అంటే